వెల్కమ్ టు కావేస్ మీడియా. పొలిటికల్ జోకర్ కేఏ పాల్ ఎందుకు అంటున్నానంటే, మనము తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్కడ చూసినా ఒక పొలిటీషియన్ జోకర్ పనులు చేయడం మనం కేఏ పాల్ దగ్గరనే చూస్తాం. ఇంకా వేరే ఎవరు అలా మాట్లాడరు. ఎందుకంటే ఒకసారి జగన్ సీఎం చేస్తా అంటాడు, ఒకసారి చంద్రబాబును సీఎం చేస్తా అంటాడు, ఒకసారి పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి తమ్ముడు నేను సీఎం చేస్తాను లోపల రాని అంటాడు, ఒకసారి నేనే సీఎం అంటాడు, నేనే ముఖ్యమంత్రి అంటాడు, నేనే ప్రైమ్ మినిస్టర్ అంటాడు, అక్కడ అమెరికాలో నేనే గెలిపించిన అంటాడు, ఎక్కడ ఏం చేసినా నేనే గెలిపించిన అంటాడు. చివరికి కొత్తగా వచ్చేసి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఆయనే చేసిందట. టాపిక్ ఏంటంటే మనకి పవన్గా కేఏ పాల్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా పవన్ కళ్యాణ్ చిరంజీవి కానీ ఈ మధ్యలో దూషణ ఎక్కువైతుంది. ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకో. ఆల్రెడీ ఇంతకుముందు మెగా ఫ్యాన్స్ కొంతమందిని కొట్టిండ్రు. ఇప్పుడు కూడా నీకు ఆల్రెడీ ఒకసారి చెంపదెబ్బ పడింది. లైవ్లో అందరు చూస్తున్నాక మెగా ఫ్యాన్స్ వచ్చి దాడి చేసేటట్టు చేసుకోకు. ఇది నాకు ఒక విన్నపం. ఎందుకంటే నీ మాట్లాడ రెచ్చగొడుతున్నావు. పవన్ కళ్యాణ్ పట్టుకొని అరే ఒరే ఏమనుకుంటున్నావు? అతను ఒక డిప్యూటీ సీఎం, ఒక పెద్ద హీరో. చిరంజీవిని పట్టుకొని కూడా అరే అంటున్నావు. నీకేమన్నా మైండ్ ఖరాబ్ అయిందా? చిరంజీవి అంటే నీ కంట్లకి ఎట్లా కనిపిస్తున్నావు? నీ కంటికి నువ్వు జోకర్ కావచ్చు, నువ్వు అందరిని జోకర్ అంటున్నావు. నువ్వే పెద్ద జోకర్ కానివి. నువ్వు నిలబడిన చోట అసలు నీకు డిపాజిట్ కూడా రాలేదు. నువ్వే పెద్ద జోకర్ కానివి. నేను పీఎంని అంటావు, సీఎంని అంటావు. పొలిటికల్ స్ట్రాటజీ ఎవరి వాళ్ళకు ఉంటాయి. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అది నీకేమవుతుంది? నువ్వు క్రిస్టియన్ చెప్పేసి నీకు మండుతుందా? అసలు నీకు ప్రాబ్లం ఏంటి? పవన్ కళ్యాణ్ ఏం చేసుకుంటే నీకు ప్రాబ్లం ఏంటి? పవన్ కళ్యాణ్ ప్రశ్నించాల్సింది నువ్వు ఏం ప్రశ్నించాలి? ఏమైనా తప్పులు చేసిండా? ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా స్కాములు చేసిండా? దాన్ని ప్రశ్నించు. ఆయన పార్టీలు ఎవడుంటే నీకేంది? ఆయన పార్టీలు ఏం చేస్తే నీకెందుకు? ఆయన సనాతన ధర్మం అంటాడు, రేపు ఏదన్నా అంటాడు. ఆయన ఇష్టం. పార్టీలు ఎవరిలో ఉంచుకుంటాడు, ఎవరిలో తీసేస్తాడు. పార్టీలు ఎవరు ఉంచుకోవాలి నువ్వే చెప్తావు, ఎవరు తీసాలి నువ్వే చేస్తావు. అరే తమ్ముడు అంటావు. అప్పుడెప్పుడో వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళు ప్రేయర్ చేస్తే అప్పుడెప్పుడో అయిపోయింది. ఒకప్పుడు కేఏ పాల్ హీరో ఉండే, ఇప్పుడు పొలిటికల్ జోకర్. నువ్వు చెప్పింది నీ పక్కన ఉన్నాడని నమ్మాడు. వేరే పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్ముతాడు? చిరంజీవిని పట్టుకునేమంటావు. చిరంజీవి క్లియర్గా చెప్పిండు, రాజకీయాలకు నాకు సంబంధం లేదు. ప్రెస్ ముందు చెప్పిండు, మీడియా మిత్రులారా నేను సినిమాలకే అంకితం, రాజకీయాలు నాకు సంబంధం లేదన్నాడు. మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి విమర్శిస్తున్నావు. సంబంధం లేదన్నందుకు విమర్శిస్తున్నావు. ఎందుకు విమర్శిస్తున్నావు? మళ్ళీ ప్రజారాజ్యం అయిపోయింది, అంతా అయిపోయింది, నాకు రాజకీయ సంబంధం లేదంటుండు. కళామ తల్లి నా ముద్దు బిడ్డ, నేను దానికోసమే సేవ చేస్తున్నా. పొలిటికల్ వాళ్ళని కలిసేది కూడా నేను ఎందుకే కలుస్తున్నాను క్లియర్గా చెప్తున్నాడు. మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ ఏదో అని పిచ్చివాడు అవుతున్నావు. అయిపోయింది, గతం గతహ. ఒకప్పుడు కేఏ పాల్ చెప్తా అందరు విన్నాడు. ఇప్పుడు జోకర్ కేఏ పాల్. అవును, చిరంజీవి నిన్న చెప్పిండు. ఏమన్నాడు? ఒక టాపిక్ వచ్చేసి, నా ఇంట్లో ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు, రామ్ చరణ్ ఇప్పుడైనా నువ్వు అబ్బాయిని కనరా, మళ్ళీ అమ్మాయిని కంటే భయం అవుతుంది, అబ్బాయిని కనరా అని చెప్పిండు. నా లెగసీ కంటిన్యూ కావాలన్నాడు. లెగసీ అంటే వారసత్వం అంటే వారసత్వం కాదు, సినీ వారసత్వం. నేను ఒక హీరోను, నా కొడుకు ఒక హీరో, నా కొడుకు పుడితే హీరో కావాలన్నాడు. నువ్వే ప్రెస్ మీట్ చెప్తున్నావు, నాకు 2 కూతుర్లు, తర్వాత నాకు బాబా దేవుడు ఇచ్చిండు. ఎట్లా ఇచ్చిండు దేవుడు నీకు? ఏ విధంగా ఇచ్చిండు దేవుడు? నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా పెళ్ళైంది, నాకు 2 బిడ్డలు, మరి నాకైతే దేవుడు ఇవ్వట్లేదు కొడుకును, నాకు 3వ బిడ్డని ఇవ్వట్లేదు. నువ్వు కంటే వచ్చిందా దేవుడి పైనుంచి ఊడిపడి ఇచ్చిండా? నువ్వు కావాలని కన్నావు. నీకు 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత నాకు వారసుడు కావాలని కన్నావు నువ్వు. మళ్ళీ నువ్వు మీడియా ముందుకు వచ్చి నీతులు చెప్తున్నావు. పవన్ కళ్యాణ్కి, చిరంజీవికి, వీళ్ళకి చెప్పేంత పెద్ద నువ్వు అయినావు. నువ్వు అంత నీతులు చెప్పేది. ఒకప్పుడు నువ్వు కావచ్చు, ఇప్పుడు జీరో నువ్వు. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే, నేను ఒక హీరో, నా కొడుకు ఒక హీరో, నా కొడుకు కూడా ఒక హీరో కావాలి. ఎస్, జగన్ గారికి 2 బిడ్డలు. అవును, వాళ్ళు పొలిటికల్గా వాళ్ళ ఫ్యామిలీ పొలిటికల్. రేపు తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యేని ఎంపీని చేసుకుని రేపు సీఎంగా క్యాండిడేట్ అనౌన్స్ చేస్తాడేమో. ఉపాసన గారు అట్లా ఇట్లా. అవును, ఉపాసన గారు కూడా వాళ్ళ ఒక బిజినెస్ తను ఉంది. కాకపోతే చిరంజీవి గారు చెప్పింది ఒకటి, నా ఇంట్లో ఇప్పటికీ 5 ఆడపిల్లలను చూస్తున్నా, నాకు ఒక అబ్బాయి కావాలని ఉంది. అరే రామ్ చరణ్ ఒక అబ్బాయిని కంటా, మన లెగసీ కంటిన్యూ కావాలి, మన హీరోయిజం, మన ప్రొఫెషన్. నేను ఒక హీరో, నా కొడుకు ఒక హీరో, నీకు ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డని హీరోగా చూసుకోవాలని అంటున్నాడు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ విమర్శించే ముందు నువ్వు విమర్శించు, పొలిటికల్గా విమర్శించు. అరే వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఒకసారి అదంటాడు, ఒకసారి ఇది అంటాడు, ఒకసారి ఇది అసలు నీకు సంబంధం లేదు. నువ్వు ఒక పార్టీ వనివా, పార్టీ పరంగా మాట్లాడు. పవన్ కళ్యాణ్ ఇట్లు అవుతుంటావు, నువ్వు ఒక జోకర్ కానీ లెక్కున్నావు. అసలు ప్రోటోకాల్ ప్రెస్ మీట్ పెట్టినా, జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టినా, చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు పెట్టినా, లోకేష్ గారు పెట్టినా వెనక ఎవరు నిలబడరు. నీ వెనక నువ్వు బఫున్ కానీ లేక నువ్వు ముందు నిలబడతావు, నీ వెనక ఏదో బఫున్ డ్రెస్లు వేసుకొని 4 నిలబడుతున్నావు. దేనికోసం నిలబడుతున్నారు? ఎందుకు? ఆ బాడీ గార్డులు వెనక ఎందుకు నిలబెట్టుకుంటున్నావు? వెనకకి వచ్చావు కొడతాడా? అంత భయం నువ్వు రాజకీయాలకు ఎందుకు వస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. అసలు ప్రోటోకాల్ ఏంటిది?
పవన్ కళ్యాణ్ పెట్టినా, జగన్ గారు పెట్టినా, చంద్రబాబు గారు పెట్టినా, చివరికి లోకేష్ గారు కూడా పెట్టినా కూడా వాళ్ళు మాట్లాడతారు ప్రెస్ మీట్ ముందు. వెనకేదో గుంపులు వేసుకొని ఏదో బ్యాండ్ బాజా భారత్ లెక్క వెనక నిలబడి మాట్లాడుతున్నావు. అసలు నీ స్థాయి ఒకప్పుడు నువ్వు గ్రేట్, ఇప్పుడు నీ స్థాయి జీరో. ఆల్రెడీ అలా అడుగుతున్నా, అసలు నువ్వు యూఎస్కి వెళ్ళాలి కదా, యూఎస్లో ఉండకు ఇక్కడ ఎందుకు ఉంటున్నావని. నీ మీద కేసు ఉంది. ఎందుకు ఉంది కేసు? నువ్వు యూఎస్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఫస్ట్ నీ కింద ఏముంది చూసుకో. ఎదుటి వ్యక్తిని విమర్శించే ముందు మన దగ్గర ఏముంది. చిరంజీవిని విమర్శిస్తున్నావు. నీకు 2 బిడ్డలు పుట్టిన తర్వాత 3వ బిడ్డని ఎందుకు కన్నావు? నువ్వు అబ్బాయిని కనాలని ఎందుకు కన్నావు? అబ్బాయిని వాళ్ళకు కూడా ఉంటుంది, అబ్బాయిలు కావాలి, నా వారసత్వం కంటిన్యూ కావాలని. నీ ఒక్కడికే ఉంటుందా? ఇప్పటికి చాలా ఎక్కువ అయిపోయింది. కేఏ పాల్ పబ్లిక్లో నిన్ను ఆల్రెడీ చెంపమిక్కలు కొట్టిండ్రు, కానీ మెగా ఫ్యాన్స్తో పెట్టుకుంటే ఉరికిచ్చి కొడతారు. ఇంతకుముందు ఉరికిచ్చి కొట్టిండ్రు, అది కొంతమందికి చాలామందికి తెలుసు. వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ పేరు తీయట్లేదు. ఉరికిచ్చి కొట్టిండ్రు, ఆ రోజు తెచ్చుకోకు. ఇది నా చిన్న విన్నపం.